హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. భారతదేశంతో అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనికి సంబంధించి ట్రంప్ మోడీల మధ్య ఫోన్ సంభాషణ పూర్తయింది. అయితే అకస్మాత్తుగా ఈ అంశం భారతీయులు సంతోషపడాలా బాధపడాలా? ఎందుకంటే రాహుల్ గాంధీ దీన్ని లొంగిపోయినటువంటి ఒక వ్యక్తిగా, వెన్నుముక లేని వ్యక్తిగా నరేంద్ర మోడీని నిందిస్తున్నారు. ఓ పక్కన చైనాతో లొంగిపోయారు, అమెరికాతో లొంగిపోయారు. ఇట్లాంటి లొంగిపోయే నాయకుడు భారతదేశానికి అవసరమా అని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమెరికా భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏమన్నా అయోమయమా, లేదా డెత్ ఎకానమీ అన్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఆ డెత్ ఎకానమీని బాగు చేయడానికి అమెరికా నుండి మనల్ని ఏమన్నా బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే మనల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటే మోడీ కాపాడలేకపోతున్నారా? రాహుల్ మాటల్లో వాస్తవం ఎంత, ఏం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు దుగ్గరాజ్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగా అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న తర్వాత అమెరికా వచ్చింది ముందుకి, అంతకుముందు ఎప్పుడో జరగాల్సింది. ఎందుకు అకస్మాత్తుగా అమెరికా వచ్చింది? అసలు అమెరికాకి అవసరం ఉంది, మనతో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మనకి ఉంది. అయితే కొన్ని వ్యక్తిగతమైన పట్టుదల వల్లే ట్రంప్ దీన్ని వాయిదా వేశాడే తప్పించి, అంటే తన మాటను ఎగ్గి తీరాలి అనేటువంటి ఆ పట్టుదల ఉండటం వల్ల దీన్ని కొంచెం వెనక్కి నెడుతూ భారత్ని ఎలాగైనా తన బాటకు తెచ్చుకోవాలి, తన మాటను ఎగ్గేలా చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో చేశాడు. ట్రంప్ దీన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. అయితే భారతదేశం లొంగలేదు. లొంగకపోగా యూరోపియన్ యూనియన్తో హాయిగా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇక ఇప్పుడు అమెరికానే లొంగాల్సి వచ్చింది అనేటువంటిది కనిపిస్తోందండి. నిజానికి భారత్ లొంగిందా లేదా, అమెరికా గెలిచిందా భారత్ గెలిచిందా అనేది ఇంకా కొంచెం పూర్తి వివరాలు వస్తే అర్థమవుతుందేమో. కానీ ప్రస్తుతానికి తనంతట తానుగా నేను అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాను అని ప్రకటించడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ట్రంప్ తన ఇబ్బందుల నుంచి బయటపడటం కోసమే భారత్తో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ముందుకు వచ్చాడు. లేకపోతే గతంలోనే జరిగి ఉండాల్సింది కొద్ది నెలలు ఆలస్యమైంది. బట్ భారత్ పట్టు నెగ్గింది. ఇంకా వివరాలు పూర్తిగా రాలేదు. ప్రస్తుతానికైతే భారత్ మౌనంగా ఉంటే పోరాటం చేసి, మౌనంగా ఉంటూనే తను చేయవలసిన ఎత్తుగడలన్నీ వేసి, ఎవరితో ఎలా గనక ఒప్పందాలు కుదుర్చుకుంటే అమెరికా లొంగి వస్తుంది అనేటువంటిది అర్థం చేసుకొని నడిపించినట్టుగా కనిపిస్తోందండి. ప్రస్తుతం అయితే ఎవరికీ నష్టం లేదు, ఎవరికీ లాభం లేదు. వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే అవి మనం పూర్తిగా చెప్పగలుగుతాం. అయితే ప్రస్తుతానికి మాత్రం భారతదేశం పై చేయి అయింది అనేది మాత్రం నా అభిప్రాయం అండి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, భారతదేశం ఇప్పటిదాకా ఆపుతా వచ్చింది అయితే వ్యవసాయ ఉత్పత్తులు, మన దగ్గర ఉత్పత్తి అయ్యే వాటిని కూడా వాళ్ళ దేశం నుండి దిగుమతి చేసుకోమంటాం. మొక్కజొన్న లాంటివి కావచ్చు, లేకపోతే పంచదార లాంటివి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. అట్లాగే వ్యవసాయ ఉత్పత్తులు, ఇంకా ఇతర రకాల సోయాబీన్స్, ఇవన్నీ మన దేశం మీద రుద్దడానికి చూడటం, దాన్ని ఇక్కడ అంగీకరించలేదు. అట్లాగే పాల ఉత్పత్తులు వాళ్ళ దేశానికి పంపిస్తానంటే మనం అంగీకరించలేదు. మాంసపు ఉత్పత్తులు వాళ్ళ దేశానికి పంపిస్తానంటే అంగీకరించలేదు. అలాగే విత్తనాలు వాళ్ళ దేశానికి పంపిస్తామంటే అంగీకరించలేదు. ఇంతవరకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆగడానికి కారణం అదే. ఎందుకంటే భారతదేశంలో 80 కోట్ల మంది రైతాంగం నాశనం అయిపోతుంది కాబట్టి మొండిగా పట్టు కూర్చున్నాడు మోడీ అన్నటువంటి. ఇప్పుడు సరెండర్ అన్న నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అదిగో వాటన్నిటితో లొంగిపోయాడు, మన దేశ రైతుల యొక్క నడ్డి విరుస్తున్నాడు మోడీ అన్నటువంటి విమర్శ చేస్తున్నాడు. దాన్ని ఎలా చూడాలి? ఇది ఒక రాజకీయమైన డిమాండ్ అండి. అంటే పూర్తిగా వివరాలు రాకుండా ఒకవైపు ఈ వాణిజ్య శాఖ మంత్రి గోయల్ గారు, మేము వ్యవసాయ విషయంలో కూడా పశువు ఉత్పత్తుల విషయంలో కానీ మేము లొంగిపోలేదు, మేము వాటిని మాత్రం అంగీకరించలేదు అనేటువంటి స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా, అంటే భారతదేశం ఇంకా వివరాలు చెప్పలేదు కానీ ఈ రెండింటిని మాత్రం స్పష్టంగా చెప్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటివి కానీ, లేదా పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి దాని విషయంలో కానీ మనం లొంగేది లేదు. మన మార్కెట్లోనే అమెరికన్ కంపెనీలకి తెరిచేటువంటి అవకాశం లేదు, దానికి మేము అంగీకరించమని స్పష్టం చేసిన తర్వాత ఇప్పటికీ కూడా ఏదో లొంగిపోయారు అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ చేస్తున్నాయి. అంటే పూర్తి వివరాలు వచ్చేలోపు ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకువెళ్ళేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్పించి, దానివల్ల ప్రత్యేకంగా నిజంగా లొంగినట్టు సాక్ష్యాలు లేవు. ఏదీ లేకుండా ఒక నినాదం తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం వచ్చింది వాళ్ళకి. సో వివరాలు రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఈలోపు కనుక ఎక్కువ సార్లు మాట్లాడుతూ పోయారనుకోండి, లొంగిపోయాడు,
మోడీ బలహీనపడ్డాడు, అమెరికాది పెత్తనమైంది, చైనా చేతులు ఇప్పుడు రెండు కూడా అదే జరుగుతుంది. అంటే అతను తీసుకొచ్చినటువంటి పార్లమెంట్లో మాజీ జనరల్ రాసినటువంటి పుస్తకం పూర్తిగా బయటికి రాకుండానే దాంట్లో కొన్ని పేరాలు తీసుకొని బయట చదువుతాను పార్లమెంట్లో అని చెప్పేసి ఇంకా అది పూర్తిగా పబ్లిష్ అవ్వలేదు. అలాంటి చేసి ఇప్పటికే చైనాకు లొంగిపోయారు. సరిహద్దు పరంగా చైనాకు లొంగిపోతున్నాడు, వ్యాపార పరంగా అమెరికాకు లొంగిపోతున్నాడు. కాబట్టి ఇతను బలహీన ప్రధాని అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావటం. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజలలో ఉన్నటువంటి ఇమేజ్ ఏమిటంటే నరేంద్ర మోడీ చాలా గట్టి ప్రధాని, గతంలో పనిచేసినటువంటి ప్రధానుల కింద గట్టి ప్రధాని, బలహీనమైనటువంటి ప్రతిపక్షం ఉండటం, బలహీనమైనటువంటి సరైన ఇమేజ్ లేని ప్రతిపక్ష నేత ఉండటం వల్లనే మోడీ గెలుచుకుంటూ వస్తున్నాడు అనేటువంటిది ఉంది. కాబట్టి అతన్ని వ్యతిరేకంగా చూపించాలి, అతను బలహీనుడని చూపించాలి. అంటే నేను అతను ఒకటే అని చెప్పుకోవడం కోసం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్పించి, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్పించి దాంట్లో వాస్తవం ఉందని అనుకోవటానికి వీల్లేదండి. ఈ రెండు విషయాలు మిగతా విషయాల్లో ఎలా ఉంటాయనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. కాబట్టి ఆ రెండు విషయాలు లొంగలేదనేది రాహుల్ గాంధీ చేసేటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా లేదంటే ఆ తర్వాత తెలుస్తుంది. రైట్. అంటే ఇక్కడ చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటిది ఏంటంటే రాహుల్ గాంధీ డెత్ ఎకానమీ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన మాటనే ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. అలాగే అమెరికాకి ఇక్కడ బెదిరిపోతుంటారు అన్నది చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది భారతదేశం తేడా చేసిందని. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వాస్తవంగా అమెరికాకే యూరోపియన్ యూనియన్ మీద పట్టు ఉంటుంది, నాటో మీద పట్టు ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పెద్దన్న పాత్ర వాళ్ళే పోషిస్తుంటారు. అట్లాంటిది యూరోపియన్ యూనియన్ వచ్చి ముందు మనతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం ఎందుకు జరిగింది? అంటే ఇది నిజానికి అమెరికా మీద వ్యతిరేకత కన్నా కూడా ట్రంప్ మీద వ్యతిరేకత అండి. ట్రంప్ విధానాల మీద వ్యతిరేకత. ట్రంప్ చేస్తున్న ఏ విధానంలో కూడా కన్సిస్టెన్సీ లేదండి. ఏ రోజుకు ఏ రోజు ఎలాంటి మాట మాట్లాడతాడో, ఎలాంటి కొత్త విధానం ప్రకటిస్తాడో తెలియని పరిస్థితి తీసుకొచ్చాడు. రెండోది, ఆ గ్రీన్లాండ్ మీద వచ్చినటువంటి నాదే అనేటువంటిది, దాని మీద కూడా నాకే పెత్తనం కావాలి అనేటువంటి అమెరికా మాటని ఐరోపా ఖండ దేశాలు కూడా సహించే పరిస్థితిలో లేదండి. అమెరికాతో మిత్రత్వం, అమెరికాతో సైనిక ఒప్పందాలు, నాటో ఏర్పాటు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ పూర్తిగా అమెరికా వచ్చి మా మీద అన్ని విషయాల్లో పెత్తనం చేస్తామంటే కష్టం. అంటే అమెరికాను తెచ్చి తమ పెరటిలో పెట్టుకోవడానికి, తన ముంగిట పెట్టుకోవడానికి ఏ దేశం కూడా ఇష్టపడదండి. అంత శక్తివంతమైనటువంటి దేశాన్ని తెచ్చి మన మీద నెత్తిన పెట్టుకోవడానికి ఏ దేశం కూడా ఒప్పుకోదు. కాబట్టి ఐరోపా దేశాలు కూడా వారి ప్రయోజనాలు వారికి ఉన్నాయి, వారు కాపాడుకోవాల్సినటువంటి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. సైనిక పరంగా కాకపోయినా కూడా ప్రకృతి సహజమైనటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు జాగ్రత్తగా కాపాడుకొని వాటిని వ్యాపారం చేసుకున్నప్పుడే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అలాంటి వాటిని కూడా నేను కబళిస్తాను, వెనిజులా లాగా నేను గ్రీన్లాండ్ ఆక్రమిస్తాను, ఇలా ప్రతిదీ నాదే అనేటువంటి ఆ ధోరణి ఏదైతే ఉందో అది వారికి నచ్చట్లేదండి. అమెరికా విధానాలు ఓకే, కానీ ఇవి అమెరికా విధానాల్లాగా లేవు, ప్రభుత్వ విధానాల్లాగా లేదు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ విధానాలే ఇవి. తను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అనేటువంటిది ఎప్పుడూ సందేహం, ప్రశ్నార్థకం. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ఏదైనా ఇతర దేశాలతో జట్టు కలుపుకుంటే కానీ అమెరికాను నిరోధించలేము, అమెరికాను అడ్డుకోలేము అనేటువంటి ఆలోచన ఐరోపా ఖండ దేశాలకు వచ్చింది. వారికి వెంటనే కనిపిస్తున్నటువంటి ఒక బలమైన నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రపంచ నాయకుల్లో ముందు స్థానంలో నిలుస్తున్నటువంటి మోడీ కనిపించాడు. భారతదేశం విశాలమైన మార్కెట్, ఈ మార్కెట్ ఐరోపా ఖండానికి కావాలి, అమెరికాకి కావాలి. కాబట్టి మోడీతో ఒప్పందం లేదా భారతదేశంతో ఒప్పందం అనేటువంటి దాన్ని ఐరోపా ఖండ దేశాలు ముందుగా వచ్చి అమెరికాకి చెక్ పెట్టడం కోసం చేసిన ప్రయత్నమే. అంతకు తప్పించి ఇతర ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చు, కానీ మొట్టమొదట మాత్రం అమెరికాను సహించము, ట్రంప్ను సహించము అనేటువంటిది మాత్రం స్పష్టం చేశారండి అన్ని. రైట్. ఇప్పుడు ఈ ఒప్పందం వెనకాల యూరోపియన్ యూనియన్ వచ్చేసింది కాబట్టి భారత్ యూరోపియన్ కనుక దగ్గర అయిపోతే దెబ్బన్న ఉద్దేశంతో ఇప్పుడు అమెరికా దిగొచ్చినట్టు అనుకోవాలా, లేకపోతే ఎపిస్టన్ ఫైల్స్ ఇప్పుడు రిలీజ్ అయిన దగ్గర నుండి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా అనేక మంది నేతల జీవితాలు బయటకు వచ్చి చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది పెట్టారనుకోవాలా? ఎందుకంటే ఈ రెండు చర్చ జరుగుతుంది నెట్లో. జరుగుతుంది. ఎపిస్టైన్ ఫైల్స్ కి దీనికి సంబంధం ఉందా అంటే డైవర్షన్ అయ్యేటువంటి అవకాశం లేదండి. కాకపోతే అతను ఏదో పెద్ద నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి కనుక చేసినటువంటి ఫైల్స్ అయితే, అతను సేకరించినవి అయితే మనం అంగీకరించవచ్చు.
అతనే ఒక చెత్త క్యారెక్టర్ కలిగినటువంటి మనిషి. సో అతను చేసినటువంటి నేరాలు కానీ, అతను చేసినటువంటి ఆ ఘోరాలు కానీ, ఎంతమందిని ఎలా ఏమార్చాడు, ఎలా మార్చుకున్నాడు అనేటువంటి చూసినప్పుడు క్రెడిబిలిటీ అనేటువంటిది ఉందా అబ్స్టైన్ ఫైల్స్ అనేటువంటిది ఆ వ్యక్తిత్వాన్ని బట్టి చూసినప్పుడు దానికి క్రెడిబిలిటీ లేదు. పైగా అన్నీ కూడా ఒక పిచ్చివాడి డైరీ లాగా ఉందండి. ఇప్పుడు నా దగ్గర నేను ఏదో రాసుకుంటాను అనుకోండి, వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కొన్ని ఊహాజనితంగా మనం మాట్లాడుకోవచ్చు, మనం రాసుకోవచ్చు కూడా, మనకు కొంత నాలెడ్జ్ కనుక ఉంటే. అదేనా లేక హార్డ్ ఎవిడెన్స్ ఉందా? అతను చెప్పే ప్రతిదానికి కూడా హార్డ్ ఎవిడెన్స్ ఉందా? నువ్వు ఏ రోజు కలిశారు, ఎలా కలిశారు, ఏం జరిగింది అనేటువంటిది. వేగిగా మాత్రం కొంతమంది వ్యక్తుల్ని లొంగ తీసుకోవడానికి కావలసిన ఇది వేశాడు అనేటువంటి ఎర వేశాడు, వాళ్ళు లొంగిపోయారు అనేది అర్థమవుతుంది కొంతమేరకి. అయితే అది పూర్తిగా ట్రంప్ దాకా వచ్చి తగులుతుందా, ఇంకా అతనితో మధ్యలో ఉన్న వ్యక్తుల మీద ఎక్కువ వస్తుంది కానీ, అలాగే మోడీ పేరు కూడా ఉంది అనేటువంటిది ఉంది. రాహుల్ గాంధీ పేరు ఉంది అంటున్నారు. ఇలా ఇంతమంది పేర్లు ఉన్నప్పుడు ఎవరో ఒక్కరు మాత్రమే దీన్ని పక్కకు డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? దానికోసం ఇంత పెద్ద ఒప్పందం కుదుర్చుకోవాలా? ఒక వ్యక్తిగతమైనటువంటి అంశానికి, దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలకి మధ్యలో ఏదో ఒక రాజీకి లొంగిపోవడం అనేది, రాజీ పడటం అనేటువంటిది అంతగా నమ్మేందుకు అవకాశంగా లేకుండా ఉందండి. ఎప్స్టైన్ ఫైల్స్ కోసమే ఇదంతా జరుగుతుంది అనేటువంటిది ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బంది పెట్టడంలో లేదా మోడీని తగ్గించి చూపించడం కోసం చేసే ప్రయత్నంగా ఉంది కానీ ఇది అంత నమ్మశక్యంగా మాత్రం లేదండి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎపిస్టైన్ ఫైల్స్లో ప్రాబ్లం అంతా ట్రంప్ మీద ఉంది. మోడీ పేరు ప్రస్తావించింది అతను ఇజ్రాయెల్ వెళ్ళాడని, అసలు ఆ టైంలో టూర్కే వెళ్ళలేదని ఇంకో పక్కన విదేశాంగ శాఖ అధికారికంగా లెక్క చెప్పింది. వీళ్ళు కావాలంటే అది చూసుకోవచ్చు. మోడీ ఏమి ఎవరితో అలాంటి సెక్స్ సంబంధాలు పెట్టుకున్నాడని ఏమి రాయలేదు, పోనీ అందులో కూడా ఇజ్రాయెల్ వెళ్ళాడని మాత్రం ఉంది. కానీ ఇక్కడ ఒప్పందానికి వచ్చిందేమో ట్రంప్, కానీ మోడీ ఎపిస్టైన్ ఫైల్స్కి భయపడి ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్నటువంటిది, సరెండర్ అన్నటువంటి ఉద్యమం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇంతేనండి. ఇప్పుడు రాజకీయంగా ముందుకు వెళ్ళాలంటే ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పట్టుకొని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒకవైపు రైతుల ప్రయోజనాలు కాపాడలేకపోతున్నాడని, దానివల్ల లొంగిపోతున్నాడని, దేశం యొక్క పరువు ప్రతిష్టను తగ్గిస్తున్నాడు, ఇది ముందుగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది అనుకోండి. సో అబద్ధం అనేటువంటి చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే నిజం నెమ్మదిగా చెప్పులు వేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇదంతా ప్రచారం అయిపోతుంది. రాజకీయ లబ్ధి కోసం రేపు రాబోయే ఎన్నికల్లో కానివ్వండి, ఆ తర్వాత దాని మీద కూడా ఒక నేరేషన్ నిర్మాణం చేయడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో దానికి సంబంధించిన అసలు వాళ్ళ దగ్గర కూడా, అంటే ప్రతిపక్షాల దగ్గర కూడా పూర్తిగా ఆధారాలు ఉన్నాయా, సమాచారం పూర్తిగా ఉందా అంటే అలా కనబట్లేదండి. ఏదో ఒక విసురుతున్నారు. సో ఎపిస్టైన్ ఫైల్స్లో మోడీ పేరు ఉంది కాబట్టి లొంగిపోయాడు. మోడీ పేరు ఎక్కడ ఉందో ఏముందో మనందరికీ తెలుసు. దానికి ఎక్కడ కూడా అతను చెప్పేటువంటి విషయాలు కావు ఇవి. అధికారికంగా జరిగిన పర్యటన ఇజ్రాయెల్లో జరిగినటువంటిది. సో కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి ఎలాగైనా ప్రతిష్ట దెబ్బతీయాలి. ఒక రాయి విసిరాలి, మట్టి విసిరాలి, ఒక ఇంకు విసిరాలి. అది అతనికి అంటితే లబ్ధి చేకూరుతుంది. కానీ ప్రస్తుతానికి అంటేటువంటి తక్కువ పర్సనాలిటీ వ్యక్తిత్వం మోడీది కాదు. అంత అంటించుకునేటువంటి వ్యక్తిత్వం మోడీది కాదు. మోడీ గురించి తెలిసినటువంటి వారు ఎవరైనా సరే దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతాడని కానీ, అమెరికా కాదు ఏ దేశానికైనా సులభంగా లొంగిపోతాడని కానీ అనుకోవటానికి వీలు లేదండి. అతని బై నేచర్ అలాంటి వాడు, ఉన్న పదవి అలాంటిది, అతనికి ఉన్న పార్లమెంట్లో ఉన్నటువంటి మెజారిటీ కానీ, ప్రజల్లో ఉన్న పలుకుబాటు కానీ అలా ఉంది. కాబట్టి మోడీ అంత సులభంగా లొంగిపోతాడు అనుకోవటం చాలా కష్టమైన విషయం. బట్ వారి ప్రయత్నం ప్రతిపక్షాల పరంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే దీంట్లో మనం మామూలుగా తీవ్రమైన వ్యతిరేకత, అమెరికన్ వ్యతిరేకత ఉన్నటువంటి వామపక్షాలు ఇంకా దాంట్లోకి చేరలేదండి ఆ వాదనలోకి. ఎందుకో తెలియదు. మామూలుగా అమెరికాతో ఎటువంటి ఒప్పందాన్ని ఒప్పుకోము అనేటువంటి వామపక్షాలు మాత్రం ఇప్పటికీ కూడా దీన్ని ఒక ఇష్యూగా తీసుకొని జనంలోకి వెళ్ళే ప్రయత్నం అంతగా చేయట్లేదు. కేరళలో చేస్తారేమో తెలియదు కానీ వారి ఎన్నికల దృష్ట్యా ఇంకా ఇప్పటికీ చేయట్లేదు. వారు కూడా ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా నరేంద్ర మోడీ ఏదో దాన్ని తన స్వప్రయోజనం కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు అనేటువంటి వాదన మాత్రం అంగీకారం కాదు, ప్రజలు నమ్మరు కూడా. రైట్. మరొకటి, రాహుల్ గాంధీ రైట్ చేసిన పాయింట్ నరవణే వ్యవహారం. నరవణే రాసిన పుస్తకం అంటూ ఈవెన్ మొట్టమొదటిసారి మన తెలుగు మీడియాలో కూడా, టీడీపీకి అనుకూల మీడియా కూడా ఇప్పుడు దాన్ని హైలైట్ చేస్తూ మోడీ
ఆ రోజున అసమర్థంగా ఉన్నాడని రాసే ప్రయత్నం చేసుకొచ్చారు, ప్రారంభించారు ఇప్పుడు. అందులో భాగంగా నరవణే గురించి వచ్చిన ఒక కథనాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి వార్తలు రాశారు. అంటే నరవణే చెప్పినటువంటి పాయింట్ ప్రకారం మోడీ బెదిరిపోయాడు, చైనాని ఏమీ చెయ్యొద్దన్నాడు, చైనా విషయంలో చేతులు ఎత్తేశాడు అని ఏమన్నా ఉందా? నరవణే రాసినటువంటి ఆ పదం ఏదైతే ఉందో, నేను ఇదిగో ఇలా జరుగుతోంది, నన్ను ఏం చేయమంటారు, మామూలుగా ఎవరైనా పొలిటికల్ మాస్టర్స్ని అడక్క తప్పదు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ముఖ్యంగా సరిహద్దుకు సంబంధించిన నిర్ణయం. సో ఆయనే తర్వాత దాంట్లో మీకు ఏది చేతవుతుందో లేదా మీకు చేయాల్సినటువంటి పద్ధతిలో మీరు స్పందించండి అని మాత్రం చెప్పాడని ఇప్పటి వరకు వచ్చిన, ఇంకా పూర్తిగా పుస్తకం బయటికి రాలేదు కాబట్టి ఆ ప్రింట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్సెప్ట్స్ తీసుకొచ్చినటువంటిది కూడా వారికి అనుకూలంగా ఒక సెన్సేషన్గా తెస్తారు కాబట్టి పూర్తి చదివితే కానీ తెలియదు. కాబట్టి ఇతను మీకు ఏది అనుకూలం లేదా మీకు ఏది బాగా ఉంటుంది అని తడితే అది చేయండి అనేటువంటి పదం వాడాడు మోడీ. అంటే ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏమో ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇదిగో ఇది చేసి తీరు అని చెప్పలేదు అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అది కాదు, మేము పూర్తి స్వాతంత్రం స్వేచ్ఛ ఇచ్చినట్టే సైనిక దళాలకు అనేటువంటి వాదన ఇటువైపు ఉన్నవాళ్ళు చేస్తున్నారు. అయితే దాంట్లో జరిగిన నష్టం ఏమైంది? నిజంగా చైనా అంటే భయపడాల్సినటువంటి పరిస్థితి లేదా? ఇంకొక చోట కథనం చూసినప్పుడు మనం ట్యాంకులతో మన ట్యాంకుల శక్తి చూపించాం, మన హెవీ ట్యాంకులు చూపించాం, దాంతో చైనా వెనక్కి తగ్గింది అనేటువంటిది మరొక చోట కథనం వస్తుంది. సో ఇప్పుడు ఈయన రాసినటువంటి పుస్తకం పూర్తిగా రాకుండా ఏ సందర్భంలో ఎలాంటి నేరేషన్ బిల్డ్ వచ్చి ఉంది, ఈ ఒక్క పదాన్ని తీసుకొని కనుక మనం ఇప్పుడే కంక్లూషన్కి రావడం అంటే ప్రమాదమైనటువంటిది. ఎందుకంటే సైనిక దళాలకు సంబంధించినటువంటిది, దేశ రక్షణకు సంబంధించినటువంటిది. బట్ దానికి ముందు కానీ తర్వాత కానీ మనం దాదాపు ఒక 10 ఏళ్లుగా చూస్తున్నాం చైనాతో సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం అనేటువంటిది, చిన్న చిన్న కొట్లాట్లు అనేటువంటిది. ఎక్కడా కూడా మనం వెనక్కి తగ్గినట్టు కనబడలేదండి. సో ఢీ అంటే ఢీ కొన్నాం, మన అధికారులు చచ్చిపోయి ఉండవచ్చు, మన సైనికులు కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు, కానీ ఎక్కడా కూడా మనం పూర్తిగా వెనక్కి తగ్గి భూభాగాన్ని వదిలేసి వచ్చినటువంటి ఇది లేదండి. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా కొంతకాలం ఆ అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అంటూ మ్యాపులు సృష్టించినటువంటి చైనా కూడా ఆ తర్వాత వెనక్కి తగ్గింది. మాది అని లేదు కానీ వాళ్ళు మన పేర్లు కాకుండా చైనీస్ పేర్లు పెడుతూ ఉన్నారు వాళ్ళ మ్యాప్లో. అటువంటి చోట అసలు నాకు స్పష్టత ఇవ్వలేదు, చేతులు ఎత్తేసాడు మిలిటరీ. ఒకవేళ నిజంగా చేతులు ఎత్తేసే మనిషి అయి ఉంటే నరేంద్ర మోడీ, మీరు ఏదైనా చేయండి అని చెప్పి తను ఓడిపోతే బాధ్యత అంటే చైనా చేతులు దెబ్బతిని ఉంటే లేదా భూభాగం కోల్పోయి ఉంటే అప్పుడు పార్లమెంట్కి కానీ ప్రజలకు కానీ బాధ్యత వహించాల్సిన వ్యక్తి నరవణే కాదు, నరేంద్ర మోడీనే. కాబట్టి అంత రిస్క్ తీసుకొని నేనేమి చెయ్యను, నేనేదో ఒక గుహలో కూర్చొని ఉత్తరాఖండ్ గుహలో కూర్చొని ఇది జపం చేసుకుంటా అనేటువంటి పద్ధతిలో ఆయన ఉన్నాడు అంటే ఏమో నమ్మడం కష్టమే. కాబట్టి ఆ ఒక్క పదమే ఇప్పుడు వాడుతున్నటువంటి వారు సైనిక దళాల అధికారులు ఇంకా కొంచెం వివరంగా రాస్తారేమో, లేదో అదే సమయంలో ఉన్న మిగతా అధికారులు ఏమి ఇస్తారు అనేటువంటిది. ఈలోగా ఆయన ఇచ్చిన పాత ఇంటర్వ్యూలన్నీ బయటకు వస్తున్నాయి కదా. అంతకుముందు వీడియోలో ఆయనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మేము ఎక్కడా కూడా ఒక అంగుళం కూడా స్థలం కోల్పోలేదు అని ఆయనే నరవణేన ఇచ్చాడు, జనరల్ నరవణేన. సో అక్కడ ఒక ఇంటర్వ్యూలో మేము డిఫెండ్ చేసాం, మేము ఒక అంగుళం కూడా కోల్పోలేదని అతనే చెప్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఉత్తర్వులను పాటించినట్టే కదా. అంటే దేశానికి ఏది ప్రయోజనమో, దేశ సరిహద్దుల్ని ఎలా కాపాడాలో, చైనాకు ఎలా సమాధానం ఇవ్వాలో మీరు నిర్ణయం తీసుకొని సైనిక పరంగా చేయండి అని చెప్పారు. అయితే డిప్లొమాటిక్గా నేను చూసుకుంటాననే హామీ తను ఇచ్చాడా, చైనా ప్రధానితో నేను మాట్లాడతానులే అని ఆయన చెప్పాడా, ఈ వివరణ రాలేదు ఇప్పటి వరకు వచ్చినటువంటి కథనంలో. కాబట్టి ఒక ప్రధానమంత్రి ఇప్పుడు ఇందిరాగాంధీ 71 సందర్భంలో కూడా, యుద్ధం సందర్భంలో కూడా జనరల్ మానేక్షాక ఏం చెప్పింది? ఇలాంటి పదమే వాడింది, ఇలాంటి పదమే వాడింది. మీరు ఏం చేయగలరో దేశ ప్రయోజనాలకి అనుకూలంగా, దేశ ప్రయోజనాలు భంగం కాకుండా ఏం చేయదలుచుకుంటారో చేయండి అనేటువంటి పదమే ఆవిడ వాడింది ఆ రోజు ఇచ్చినప్పుడు కూడా. సో కాబట్టి మానేక్షా వెళ్ళాడు, మొత్తం బంగ్లాదేశ్లో యుద్ధంలో గెలిచాడు, సైనికులు పట్టుకున్నారు, వచ్చాడు. అప్పుడు లాభం చేరింది, లాభం వచ్చింది, దేశానికి ప్రతిష్ట పెరిగింది. ఇప్పుడు ప్రతిష్ట పెరిగిందా లేదా చెప్పలేకపోయినా కూడా నష్టం మాత్రం రాలేదు. ఆయన ఇచ్చినటువంటి ఉత్తర్వుల వల్ల సైనిక దళాలు వాళ్ళ ప్రతాపం చూపించాయి, ముందుకు వెళ్ళాయి. చైనా సరిహద్దుల్లోకి వెళ్ళటం అనేది మనం ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేయలేదు.
బట్ మన సరిహద్దుల్లోకి వాళ్ళని రానివ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏది ఓడిపోయినట్టుగా ఏమీ చెప్పలేవే. దీన్ని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల వల్ల దేశానికి నష్టం జరగలేదు. ఆ ఉత్తర్వులను అర్థం చేసుకునేటువంటి పద్ధతిలో మాత్రం, దాన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి తీరులో మాత్రం అధికార పక్షానికి ఒకలాగా, ప్రతిపక్షానికి ఒకలాగా ఉండటం అనేది చాలా సహజమైనటువంటి వివరణ. మళ్ళాంటి అటు ఇటు కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి వాళ్ళ మాత్రం పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చూడటం అవసరం అండి. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి సైనికాధికారి మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు, మమ్మల్ని అక్కడ విమానాలకు కావాలంటే కూడా ఇవ్వలేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఆ తర్వాత పుస్తకాల్లో రాయబడినట్టు. ఇక్కడేమో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, కానీ నేను ఒంటరివాడిని అయ్యాను అని ఆయన అన్నారు అన్నది ఇప్పుడు రాహుల్ గాంధీ రైట్ చేస్తున్న పాయింట్. అది చైనా 1962 యుద్ధానికి అంటే జవహర్లాల్ నెహ్రూ సమయంలోకి మనం సైనికంగా సిద్ధంగా లేవండి. యుద్ధాలకు సిద్ధంగా లేదు. చైనాని పూర్తిగా నమ్మాడు. జవహర్లాల్ నెహ్రూ గారు పూర్తిగా నమ్మాడు, విశ్వసించాడు. చైనా మన మీదకి రాదు అనేటువంటి విశ్వాసంలో ఉన్నాడు ఆయన. పైగా మన దగ్గర సరైనటువంటి సౌకర్యాలు లేవు, సరిహద్దు సౌకర్యాలు లేవు, సైనిక దళాలకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ లేదు మన దగ్గర. కనీసం ఆ చలి తట్టుకొని వేసుకునేటువంటి దుస్తులు కూడా సరిగా లేవు మన దగ్గర, ఆయుధాలు లేవు. సో మనం ఒక రకమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండగా చైనా మన మీద దాడి చేసింది. ఆక్రమించుకోగలిగినంత భూభాగం అంతా కూడా ఆక్రమించుకుంది. అంటే వాళ్ళు చాలా కాలంగా ఈ కుట్ర పన్నుతున్నారు. వాళ్ళ మనసులో ఉంది భారతదేశాన్ని కబళించాలి అనేటువంటిది, లేదా సరిహద్దులో బెదిరించాలి అనేటువంటిది. కాబట్టి వాళ్ళు విజయవంతంగా చేయగలిగారు. ఆ తర్వాతనే మన రక్షణ విధానం అంతా మారుతూ వచ్చింది. చైనా మనకు నేర్పినటువంటి ఒక గుణపాఠం అది నిజానికి. నువ్వు బలహీనుడిగా ఉంటే మేము నీ నెత్తిన ఎక్కుతాము, ఇదిగో ఇలా చేస్తామని చైనా మనకు చెప్పింది. కాబట్టి నాటి నుంచి మనం జాగ్రత్తగా పడుతున్నాం. 65 పాకిస్తాన్తో ఎప్పుడూ గెలుస్తూనే ఉన్నాం. 47, 65, తర్వాత 71, 90 మొత్తం కార్గిల్ వారు ఎప్పుడైనా మందే విజయం. చైనా సమయానికి మన దగ్గర సరైనటువంటి ఎక్విప్మెంట్, సైనిక దళాలకి మాత్రం ఎటువంటి ధైర్య సాహసాల విషయంలో ఎటువంటి లోటు లేదండి. ఆ రోజు కూడా ప్రాణాలకు తెగించి వాళ్ళు డిఫెండ్ చేశారు అక్కడ మన సైనికులు. కాబట్టి ఇక్కడ లొంగిపోవడం అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా సరిహద్దుల్లో మౌలిక సౌకర్యాలు పెంచారండి. త్వరగా సైనిక రవాణా జరిగేటు, అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ వచ్చేటువంటిది. మనం చైనాని ఫోకస్గా చేసుకొని మన రక్షణ వ్యవస్థను మెరుగుపరిచారు. ఇప్పుడు కూడా తాజా బడ్జెట్లో కూడా మ్యాక్సిమం అలాట్మెంట్ రక్షణ రంగానికే వెళ్ళింది. సో కాబట్టి ఎప్పటికైనా సరే చైనాతో ముప్పు ఉందని, చైనాతో గురించే ఆలోచిస్తూ, చైనా ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సిద్ధంగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు పూర్తి స్వాతంత్రం ఇచ్చారు. నువ్వు చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, నువ్వు సైనికుడివి, నేనేమి ఆంక్షలు పెట్టట్లే, నువ్వు వెళ్ళవద్దు అని చెప్పట్లేదు, నువ్వు ఇది చేయొద్దు ఇది చేయదు, నీవు పూర్తిగా స్వాతంత్రం ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు జనరల్ మాకేమి స్వాతంత్రం, మా చేతులు కట్టేసి మమ్మల్ని పంపించారు. ఇది ఆయన వాడిన పదం. మాకు అన్ని కట్టేసి నువ్వు వెళ్ళి డిఫెండ్ చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు మెరుగైనటువంటి ఉత్తర్వులే వెళ్ళాయి. ఆ మెరుగైన ఉత్తర్వుల గురించి తర్వాతే ఉన్నారు. కాబట్టి రేపు మాపో ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆయన ఇచ్చేలోపే రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కానీ ప్రచారంలోకి మాత్రం ముందున్నారు, వ్యతిరేక ప్రచారంలో మాత్రం ముందు ఉన్నారు. ఇది దేశ ప్రయోజనాలని, సైనిక దళాల వాళ్ళ స్థైర్యాన్ని దెబ్బతీస్తాయనేటువంటి కనీసం ఒక చిన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు చేస్తే బాగుంటుందండి. ఆ వ్యక్తిగతమైనటువంటి దాడి వేరు నరేంద్ర మోడీ మీద, ఎందుకంటే ఆయన స్థానంలో ఈయన వెళ్ళి కూర్చోవాలనుకుంటున్నాడు. కాబట్టి అలా కాకుండా దేశ ప్రయోజనాలకి మేరకి కొంచెం ఆ రెస్ట్రెయింట్ అనేటువంటిది కనుక ఆయన వహించి ఉంటే ఇంకా బాగుండేదండి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి మొదట ఒక పరిపాలకుడుగా నిరూపించుకుని గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత జాతీయ నాయకుడిగా తనని ఫోకస్ చేసింది బీజేపీ, ప్రధానమంత్రి పదవి ఇచ్చింది. ఆ రోజు నుండి తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. అతని ఎస్టాబ్లిష్మెంట్కి బాగా ఉపయోగపడింది విదేశాంగ విధానం. విదేశీ అధినేతల భుజాల మీద చేయవేయగలిగినంతటి చనువు చూపెట్టగలిగినటువంటిది. ఆ హుందాతనాన్ని ప్రపంచం అంగీకరించడం ఒక ఎత్తు, జాతీయ భావజాలం అన్నటువంటి చాలా బలంగా ఉండి మొండిగా నిర్ణయించగలడు. అట్లాగే పాకిస్తాన్ లాంటి దానికి 2 సర్జికల్ స్ట్రైక్స్, ఒక ఆపరేషన్ సింధూర్ లాంటి అటాక్స్ చేయడం, దేశంలో ఈ తీవ్రవాద చర్యల్ని కంట్రోల్ చేయడం, నక్సలైట్ చర్యలు కంట్రోల్ చేయడం. బట్ ఇవన్నిట్లలో విఫలమైనటువంటి వ్యక్తిగా పదే రాహుల్ గాంధీ కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీతో పాటు ఐఎన్డిఏ కానీ స్టార్ట్ చేసినటువంటి క్యాంపైన్కి ఇప్పుడు నేషనల్ మీడియా, లోకల్ మీడియాలో కూడా కొంతమంది
సపోర్ట్ చేస్తూ ఆ విధమైనటువంటి ఫోకస్ సోషల్ మీడియాతో సహా ఇంతకుముందు కాంగ్రెస్ వదిలిపెట్టేసినటువంటిది అందరూ చేసుకుంటూ వస్తున్నారు. దీని ఇంపాక్ట్ మోడీని బలహీనపరుస్తుందా, దేశాన్ని బలహీనపరుస్తుందా, భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే మోడీని బలహీనపరచాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం, ప్రతిపక్షాల ఉద్దేశం. ఎందుకంటే ఏ పార్టీకైనా సరే తాము అధికారంలో ఉండాలి అనే కోరిక ఉండడం సహజం కాబట్టి. అయితే మోడీని బలహీనపరచడం వేరు, ఆ మోడీని బలహీనపరిచే ప్రయత్నంలో దేశాన్ని దెబ్బతీయడం వేరండి. ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే దేశానికి కూడా ప్రమాదం జరిగేటువంటి వాదన చేస్తున్నాయి. నిజానికి మోడీ వచ్చిన తర్వాత భారతదేశం యొక్క స్థాయి అనేటువంటిది ప్రపంచంలో పెరిగిందండి. సో గతంలో లేనటువంటి, అంటే జవహర్లాల్ నెహ్రూ ఒక రకమైన నాయకుడు. అప్పటికి ఉన్నటువంటి కొత్తగా స్వాతంత్రం వస్తే వలస పాలకులంతా కూడా అన్ని ఖండాల్లో అంతమవుతున్న సమయంలో ఆయన వచ్చినటువంటి లీడర్. ఆయనకున్న ఇమేజ్ వేరు. బ్రిటిష్ వారు కూడా, పాలకులు కూడా ఆయనతో చాలా చదువుగా వ్యవహరించేటువంటి వారు. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ కూడా కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఇందిరాగాంధీ కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళల్లో మన్మోహన్ సింగ్కి రాజకీయ పెత్తనం లేదండి. ఆయన దగ్గర అథారిటీ లేదు, పొలిటికల్ అథారిటీ ఆయన చేతిలో లేదు. సోనియా గాంధీ చేతిలో ఉండేది. ఆవిడ చేతిలో ఉన్న కీలు బొమ్మలాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దానిలో నుంచి ఒక్కసారిగా ఒక కొత్త నాయకుడు వచ్చాడండి, నరేంద్ర మోడీ అనేటువంటిది. పాలనాపరమైనటువంటి అనుభవం ఉండి, అంటే ఒక రాష్ట్ర స్థాయిలో పాలనాపరమైనటువంటి అనుభవం ఉండి దేశ స్థాయికి వచ్చాడు. తర్వాత నరేంద్ర మోడీ అనే వ్యక్తి వ్యక్తిగతంగా నేను బెస్ట్, నేను చేయగలను అనేటువంటి మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగిన వాడండి. ఏది ఎక్కడా కూడా ఓటమిని అంగీకరించడం కానీ వెనకడుగు వేయటం కానీ ఇష్టపడినటువంటి వ్యక్తి కాబట్టి. ప్లస్ ఆయన పెరిగిన భావజాలం జాతి జాతి జాతి, దేశం దేశ ప్రయోజనం, ఈ విషయంతో పెరిగినటువంటి వాడు అతని భావజాలం. దేశ ప్రయోజనాలకి ఎవరు నష్టం చేశారో, ఏ వర్గాల వల్ల నష్టం జరిగిందో, ఏ రంగాల్లో నష్టం జరిగిందో పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఫోకస్ అంతా దాని మీద పెట్టాడు. వచ్చినప్పటి నుంచి కూడా జాతి ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా, జాతి ప్రయోజనాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా, జాతి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వారిని అందరినీ కూడా పక్కన నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. సో అది భావజాల పరంగా మాత్రం చాలా మందిని వెనక్కి నెట్టుకుంటూ వచ్చాడు. చాలా మందికి రిలవెన్స్ లేకుండా పోయిందండి. చాలా పార్టీలకి ఎవరైతే జాతి వ్యతిరేకమైనటువంటి నేరేషన్ బిల్డప్లో ఉన్నారో, అది చరిత్ర వక్రీకరణ కానివ్వండి, విదేశీ చైనా రష్యాలతో ఎక్కువగా కలిసి ఉండేటువంటి వీళ్ళందరినీ కూడా బయటికి పక్కకి నెట్టుకుంటూ రాగలిగాడు. నక్సలిజం లేదా మావోయిజం అనేటువంటి దాని మీద పూర్తిగా పెత్తనం తీసుకురాగలిగాడు. పూర్తిగా తన చేతిలోకి తీసుకొని వాళ్ళని అణిచివేయగలిగారు, తొలగించగలిగారు. కాబట్టి జాతి ప్రయోజనాలలో మాత్రం రాజీ పడేటువంటి మనస్తత్వం లేదు. వ్యక్తిగత ఇమేజ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పటికైనా సరే అతని వల్ల జాతి మెరుగుపడుతుందే కానీ జాతికి దెబ్బతినేటువంటి పరిస్థితి మాత్రం ఎప్పటికీ రాదండి మోడీ వల్ల. ఇందులో మాత్రం సందేహం లేదు దానివల్ల. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా దేశం మీద కుట్ర అనాలా, మోడీ మీద కుట్ర అనాలా, ప్రస్తుతం జరుగుతున్నటువంటిది అయితే ప్రపంచంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి అంశం భారతదేశం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యూరోపియన్ దేశాలు వచ్చి చేస్తే అమెరికా తనంతట తను ఫోన్ చేసింది. కానీ ఇప్పుడు అవి రెండూ తప్పు, లొంగిపోయాడు మోడీ అనేటటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా లేదా చూడాలి.